అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ అసలుకి? అంటే రామన్ యూత్ గురించి నేను తర్వాత మాట్లాడతా. నా ప్రాపర్ సిద్దిపేట అన్న. సిద్దిపేట నుంచి నేను, మా నాన్న ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, సో మమ్మీ హౌస్ వైఫ్. సిద్దిపేట నుంచి నేను హైదరాబాద్కి అందరిలోనే ఇంటర్మీడియట్ బీటెక్ చదువుకోవడానికి వచ్చిన. బీటెక్ టైంలో చిన్న క్యూరియాసిటీ వచ్చినుండే, కానీ తెలుసు అరే మన బ్యాక్గ్రౌండ్ ఇది కాదరా భయ్ అని చెప్పేసి అనుకొని, అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు అప్ప నాకు. సో ఆ టైంలో సినిమా ఆడిషన్స్ ఎవడో చెప్తే మా ఫ్రెండ్ వాడి దగ్గర ఒక కెమెరా ఫోన్ ఉండేది. ఆ ఫోన్లో ఫొటోస్ దిగి పంపించినాం ఆడిషన్స్కి. పంపిస్తే మా ఫ్రెండ్ గారు కూడా కాల్ వచ్చింది, నాకు రాలేదు. లైట్ తీసుకున్నా. ఆ తర్వాత ఏదో సరదాగా చేసినలే అనుకున్నా. బీటెక్లో నేను నాటకాలు చేసిన. స్టేజ్ ప్లే. నాటకాలు అంటే నాటకాలు కాదు, జబర్దస్త్ లెక్క కామెడీ స్పూఫ్లు. నాటకం అని పెద్ద పేరు ఎందుకు కానీ. సో చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అన్న, అరే ఏమో మస్తుంది ఇది, జనాలు నవ్వుతున్నారు, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని. దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు మా టీవీలో కింద ఆడిషన్స్ వచ్చేది, స్క్రోలింగ్ వచ్చేది, పలానా ప్లేస్కి మీరు వస్తే మీకు ఇవన్నీ చెప్తామని. సో అది అడ్వర్టైజ్మెంట్లు, మా టీవీ కూడా కాదు, వేరే అడ్వర్టైజ్మెంట్లు. అడ్వర్టైజ్మెంట్ నంబర్ తీసుకొని కాల్ చేస్తే దిల్చున్నారు రమ్మన్నారు. తీరా ఆడికి వచ్చిన తర్వాత నువ్వు 30,000 కడితే నీకు మొత్తం నేర్పించి యాంకర్ చేస్తామంటే, అమ్మ నీ స్కామ్ లెక్క ఉంది అని అనుకొని అడిగి బయటకు వెళ్ళిపోయినా. మళ్ళీ లైట్ తీసుకొని ఇంకా అప్పుడు నాకు కంప్యూటర్స్ అంతా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నాకు మ్యాథమెటిక్స్ అంటే పిచ్చి. మేబీ మా నాన్న మ్యాథ్స్ టీచర్ అవ్వడం వల్లనో ఏమో తెలియదు, కానీ మ్యాథమెటిక్స్ ఉందంటే ఆడికి వెళ్ళిపోతాను నేను. ఫిజిక్స్లో అయినా మ్యాథమెటిక్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ కానీ సబ్జెక్ట్ కానీ ఉంటే దాంట్లో ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది నాకు. అది కాకుండా నార్మల్గా ఏదో వేరే సబ్జెక్ట్ ఉంటే నాకు అసలు వినడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. సో అట్లా నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే, కానీ మనకు ఏం రాదు, జావా రాదు, సి రాదు, ఏది రాదు. సో ఇంట్రెస్ట్ లేదు. మ్యాథ్స్ వచ్చు కాబట్టి ఎంపీసీ జాయిన్ అయినా, ఎంపీసీ చేసినా కాబట్టి బీటెక్లోకి వచ్చిన, అంతే తెలుసు. మరి ఏం చేస్తావురా అంటే, నాకు ఇదేం వస్తలేదు డాడీ, నేను అట్లీస్ట్ బ్యాంక్ కోచింగ్ అన్న పోతా అని చెప్పేసి అంటే, సరే రాని ఇష్టం అన్నప్పుడు అనుకోకుండా ఐసీసీ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తున్నా. ఆ జాబ్ చేసుకుంటూ లైఫ్ అట్లా వెళ్తా ఉన్నది. కాకపోతే నాకు ఆ చిన్న హ్యూమర్ టచ్ ఎప్పుడు ఉండేది నా బాడీలో. సడన్ గా ఎట్లా రియాక్షన్ ఇచ్చి నేను సైలెంట్గా వెళ్ళిపోయాను. అక్కడ ఏం ఉండదు కంటెంట్, కానీ ఏదో చేస్తాను అట్లా సరదాగా. జస్ట్ ఆ ఆఫీస్ ప్రెషర్ని కొంచెం తగ్గించుకోవడానికి టైం పాస్ చేస్తుండే. మా మేనేజర్ శివ అన్న అని చాలాసార్లు చెప్పిన ఇంటర్వ్యూస్లో, అన్న అరే నీకు ఏదో కొంచెం ఈ యాక్టింగ్ ఏదో నీకు భయపడుతున్నట్టున్నది రజర్, ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా అంటే, అన్న ఎందుకు అన్న మనకి అన్ని వర్కౌట్ కాకనే అంత సోర్స్ కూడా లేక ఇటు వచ్చేసిన అంటే, ఎందుకు అనిపిస్తుందిరా అని అన్నాడు. నేను పట్టించుకోలేదు. 2 years జాబ్ చేసిన తర్వాత వాడు నాకు రేటింగ్స్ చక్కగా ఇవ్వలే. నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదన్న. మా దాంట్లో 3 డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్ల వర్క్లో నేర్చుకున్నా. ఒకటే అంటే మాకు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్, ఫ్రంట్ ఎండ్ అట్లీస్ట్ కస్టమర్తో డీలింగ్ కూడా కాదు. జస్ట్ ఇట్లా ఒక మెషిన్ లాగా వర్క్ వస్తే దానికి రిలేటెడ్ వర్క్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫినిష్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ మీకు కావాలంటే మా దగ్గరికి వస్తుంది ఫైల్, మేము చేయడం. ఇది ఎంతసేపు ఉంటుంది, రొటీన్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 వర్క్స్ నేర్చుకున్నాక ఇంత చేసినాక నాకు ఎందుకు వేయాలంటే సీనియర్స్ కూడా ఉన్నారు కదా అంటే, దీనికి మరి ఇంకెందుకు మరి నేను ఇంత పనులు నేర్చుకోనని ఓవర్ నైట్ రిజైన్ చేసి వెళ్ళిపోయినా. వాళ్ళు జోక్ అనుకున్నారు, ఎప్పుడు ఇట్లనే జోకులు చేస్తారులే లైట్ అని. 2 days తర్వాత ఫోన్ చేసిండు మేనేజర్. నేను సీరియస్గానే రిజైన్ చేసిన, రాను అంటే, అట్లా కాదు అట్లా ఎట్లా రావు నువ్వు, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. నాకు ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డది రేటింగ్ గురించి, అది రాకపోతే నేను ఎందుకన్నా, ఇక నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం అనుకొని ఫిక్స్ అయిపోయాను. అన్నాక ముంబై నుంచి హెడ్ ఫోన్ చేసారు. వాళ్ళ హైరార్కీ ప్రకారం ఫోన్ చేసుకుంటూ వస్తారు ఒకరిపైన ఒకరు. మరి నువ్వు సరే నీకు ఇంట్రెస్ట్ లేదంటే, నేను రాను సార్ అన్నాడు. అరే మంచి ఎంప్లాయ్ అంటే, సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, సరే నీకు 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, అది సర్వ్ చేయాలి ఖచ్చితంగా నువ్వు అంటే, లేదు సార్ అది కూడా చేయని చెప్పిన. చేయకపోతే నీకు సర్టిఫికేట్ ఏమో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే, నాకు అవసరం లేదు, అసలు ఈ ఫీల్డ్లో ఉన్నా అని చెప్పిన. ఇట్స్ ఓకే యువర్ కాల్ అని అన్నారు. అన్నాక సేమ్ అదే మెయిల్ పెట్టమన్నాడు. నేను మెయిల్ పెట్టేసిన, కదా డన్. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏం లేదు, కానీ ఇంట్లో చెప్పలే, నేను తిడతారు ఏంది ఇదంతా అని. సో ఏం చెప్పాలని అర్థం కాకపోతే, నాకు చిన్నప్పటి నుంచి ఈ పెయింటింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. సో అది మా నాన్న కూడా నన్ను ఎంకరేజ్ చేసాడు, అది ఒక్కటే దాంట్లో ఎంకరేజ్ చేసిండు. సో ఆయనకి ఎప్పుడు చదివే ఫస్ట్, తర్వాత ఈ పెయింటింగ్ ఎంకరేజ్ చేసిండు అన్న. చేస్తే ఇది ఒకటి ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, నేను యానిమేషన్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా డాడీ అని చెప్తే, ఓ సూపర్ రా నేర్చుకో, మరి అట్లనన్నా పో నీ ఇష్టం వచ్చిన ఫీల్డ్ అని అన్నాడు. యానిమేషన్ కోర్స్ అని చెప్తూ నేను అన్నపూర్ణాలో కొద్ది రోజులు చిన్న షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది నేర్చుకొని, అక్కడ నాకు నిశింబిత రామ్మోహన్ హులగండి అని ఒకసారి పరిచయం అయ్యాడు. నిశింబిత థియేటర్ గ్రూప్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి.
సో ఇక నా గురువు ఆయనే, ఏం పేరు? రామ్మోహన్ హులగుండి సార్ పేరు. ఓకే ఓకే. ఆయన దగ్గర నేను యాక్టింగ్ బేసిక్స్ అవి ఇవన్నీ నేర్చుకున్నా. నాకు చాలా లైఫ్ నచ్చింది సార్, మంచిగా ఉంది, ఏం చేద్దామంటే సరే ప్లేలు చేయరా అని అన్నాడు. సో థియేటర్ ప్లేస్ చేస్తూ స్టేజ్ మీద నాటకాలు వేస్తూ ఇవన్నీ చేస్తున్నా. సడన్గా ఒకరోజు అది అన్నపూర్ణలో ఇట్లా ఒక ప్లే చేస్తున్నాం రా, నాగేశ్వరరావు గారు గెస్ట్గా వస్తున్నారు, చేద్దాం మనం అంటే సరే అని ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా. నాగేశ్వరరావు గారిని చూద్దాము అని ప్లే చేద్దామంటే ఆ ప్లేలో నాదొక పార్ట్ ఉంది, చిన్న పార్ట్ అది. సో నాకేముందంటే అరే ఇంత పెద్ద ప్లేలో నన్ను ఎవడైనా ఎందుకు గుర్తుపట్టాలి అనిపించి నేను అన్నా, సార్ నేను దీన్ని మైమ్ చేద్దాం అనుకుంటున్నా సార్ అని అన్నా. మైమ్కి నాకు చాలా నేను బాగా చేస్తాను మైము. సార్ కూడా నేను కొంచెం ఫేవరెట్ దాంట్లో మైమ్లో. అరే చాలా మంచి డెసిషన్ రా, చేయరా అన్నాడు. సో నా ఎవ్రీ డైలాగ్ నేను వాయిస్ రికార్డ్ చేసుకొని అది బ్యాక్ ఎండ్లో ప్లే చేస్తూ నేను స్టేజ్ ముందట మైమ్ చేయడం స్టార్ట్ చేసిన. గార్ధభాండం, తనిఖీల బర్ని గారు రాసిన ప్లే అది. గార్ధభాండంలో ఒక భజన అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాడు రాజ్యంలో జరిగినదంతా వచ్చి ప్రజలకు చెప్తా ఉంటాడు, న్యూస్ రిపోర్టర్ లాగా. సో న్యూస్ రీడర్ లాగా, సారీ. సో ఆ క్యారెక్టర్ నేను చేసిన అన్నట్టు. ప్లే అంతా అయిపోయినాక సార్ వచ్చి వీడే నా ఫేవరెట్ అన్నాడు. నాకు ఇట్లా అసలు క్లౌడ్ నైన్లోకి వెళ్ళిపోయినాను ఒక్కసారి. ఎందుకంటే ఒక డైలాగ్ చెప్పడం చాలా ఈజీ, కానీ చెప్పకుండా సైగల్తో కన్వే చేయడం చాలా కష్టం. వీడు ప్లే అంతా అట్లా చేసి నాకు నచ్చింది, కంగ్రాచులేషన్స్ అని అంటే అప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయి మా డాడీకి ఇరినా. ఇట్లా చెప్పింది డాడీ అంటే, అసలు నువ్వు ప్లే ఎందుకు చేసినావు, ఆయన ఎందుకు వచ్చిండు, అసలు ఏం జరుగుతుందిరా అన్నాడు. అప్పుడు అబ్బా అనవసరంగా అయిపోయినా, ఏం చెప్పాలో అర్థం కాక ఈ యానిమేషన్ కోర్సులో యాక్టింగ్ కూడా బేసిక్స్ రావాలి కదా అందుకని నేర్చుకున్నామంటే సరే సరే అని అన్నాడు, పట్టించుకోలేదు. ఇక నాకే ఎందుకు అనిపించి వన్ ఫైన్ డే చెప్పేసిన ఇట్లా నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, అరే పిచ్చోను అరా, అసలు మన సోర్స్ ఎక్కడ, మనం ఏడుందాము, సినిమా ఎంత దూరం మనకి అంటే, లేడాడు నాకు ఎందుకో దాని మీద వెరీ ప్యాషనేట్ ఉన్నది. నాకు సార్ ఇట్లా అప్రిషియేట్ చేసినాక నాకు ఇంకా కొంచెం కసి పెరిగింది అది ఇది అని చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, నేను కూడా బిలో పావర్టీ నుంచి వచ్చిన, నేను అదే లైఫ్ అని అనుకుంటే నేను అట్లే అన్నే ఉంటుండే మా నాన్నలాగా ఏదో పని చేసుకుంటా. బట్ లేదు, కొంచెం బెటర్గా ఉండాలని అనుకొని నేను కష్టపడి టీచర్ అయినా. సో నేను పుట్టిన లైఫ్కి మాకున్న మనీ అది క్రైసిస్కి నేను టీచర్ అవ్వడం చాలా గొప్ప థింగ్. సో నువ్వు ట్రై చేసుకోరా, కానీ ఒక 2 years ట్రై అయ్యి, అంతకంటే ఎక్కువ లైఫ్ వేస్ట్ చేసుకోకు, ఎందుకంటే ఈ పోయిన లైఫ్ మళ్ళీ రాదని చెప్పిండు. చాలా స్ట్రిక్ట్ మా నాన్న. ఆయన ఆ మాట అనేసరికి ఈయన గురించి అన్నా నేను ప్రూవ్ చేసుకోవాలా అని చెప్పేసి అనుకున్నా. విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ టైంలో బొమ్మల రామారావు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు దర్శి పరిచయం అండి. ఆ టైంలోనే నేను ఆడిషన్స్కి వెళ్ళడానికి యూట్యూబ్ వీడియోలు చేస్తుండే కదన్నా. సో అరే అమ్మ యూట్యూబ్ చేద్దామని యూట్యూబ్ వీడియోస్ అంటే నా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి ఒక వీడియో చేసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటుండే. ఎవరన్నా అడుగుతారు కదా నీ ప్రొఫైల్ పంపి అంటే, మనకు ప్రీవియస్ వర్క్ ఏం చేయలే, ఈ లింకులు పెడదామన్నది నా పాయింట్. సో నా ఫ్రెండ్ ఒకడు ఏం చెప్పిండంటే, అరే నువ్వు ఎంత సీరియస్ కంటెంట్ చేసిన ఎవరు చూడరా, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, నువ్వు ఏదైనా సరదాగా ఏదైనా చెయ్యి అని అన్నాడు. ఏం చేద్దాం రా అనుకున్నప్పుడు అప్పుడు ఎవరో ఒక అమ్మాయి డబ్ స్మాష్ అని కొత్తగా వచ్చిందన్న. అందులో ఒక అమ్మాయి ఇన్స్టింక్ట్ ఓవర్ నైట్ పాపులర్ అయింది, బాలకృష్ణ గారి డైలాగ్ ఆమె చేసింది, ఇట్లా చెయ్యిరా నువ్వు అని అన్నాడు. 10 seconds 5 seconds 6 seconds. సరే మరి నేను ఆర్టిస్ట్, నేను థియేటర్ యాక్టింగ్ చేసిన, నేను ఇన్ని నేర్చుకున్నా, నేను డబ్బింగ్ చెప్పగలుగుతా, ఇంత చేసి నేను ఈ 10 seconds వీడియో చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది అనే డబ్ స్మాష్ అనే యాప్ వాడకుండా 1 minute 1.5 minutes 2 minutes 3 minutes లెంతీ ఉన్న డైలాగులు నేనే వీడియోలు కట్ చేసుకొని దానికి ఆడియో పెట్టుకొని కింద ల్యాప్టాప్లో ప్లే చేస్తూ దానికి డబ్బింగ్ చెప్పడం, కంటిన్యూస్గా 1.5 minutes వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, అవి ఫస్ట్ మీరే చేశారా? ఎగ్జాక్ట్లీ. అసలు అప్పుడు ఇవి ఏం లేవు. అప్పుడు తెలంగాణ శకుంతల గారి వీడియో నేను చేస్తే 1.5 minutes కంటిన్యూస్ డైలాగ్ డెలివరీ చేస్తే ఓవర్ నైట్ ఒక్కసారి నాకు ఆ ఒక్క వీడియో తోటి వెన్నెల కిషోర్ షేర్ చేసిండు అన్న, ఆయనకి ఎవరు పంపించలేదు, రాహుల్ రవీంద్ర అన్న షేర్ చేసిండు, డైరెక్ట్ పురిజనాథ్ గారు షేర్ చేశారు. షేర్ చేస్తే నాకు అసలు ఏం అర్థం కాలే, నీ అమ్మ ఎటో పోతుంది ఈ వీడియో అని పురిజనాథ్ గారు ట్విట్టర్లో మెసేజ్ పెడితే, నీకు ఒక మంచి రోల్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను నీకు కాల్ చేస్తా, ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్, నేను నా అన్ని సోషల్ మీడియాలో పెట్టమన్నా అని చూస్తే ట్విట్టర్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టారు. అరే సూపర్, దకాటక ఒక 3-4 లక్షల వ్యూస్ వచ్చినాయి, ఇది బాగుందని అట్లా ఒక కొద్ది రోజులు కంటిన్యూ చేసిన. స్క్రీన్ మీద కనబడే వాళ్ళు అఫ్ కోర్స్ టాలెంట్ ఉన్నాడు, వీళ్ళకంటే బయట ప్రపంచంలో మస్తు టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉంటారంట? చాలా మంది ఉన్నారన్న, చాలా అంటే చాలా. కానీ పాపం సోర్స్ దొరకట్లే. మనకి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అన్న, ఓ మాట ఒక్క మీమన్నా నాకు అది చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలే.
ప్రసాద్ ఐమాక్స్ ఫోటో తీసి వాడు ఎవడో మీమ్ చేసిండు. ఒకప్పుడు ఇక్కడ సినిమాల కోసం వస్తుండే, ఇప్పుడు ఆడిషన్లు చేస్తున్నారని ఇచ్చిండు. అంటే ఆడిషన్ చేస్తున్నారంటే వాడు సింపుల్ థింగ్, అక్కడ వచ్చి మైక్ మీద ఏదో అరిచేసి వాడు డిస్టింక్ట్ గా ఫేమస్ అవుతుండు, వాడి మీద మీమ్లు వేస్తుర్రు. నీ అమ్మ వీని పెట్టుకుంటే మనకు ఫెచ్చింగ్ అయితే వాళ్ళు తీసుకొచ్చి సినిమాలు పెడుతురు, అందరు చేస్తారు అని చెప్పా నేను. అదే కానీ ఆ మీమ్ ఎంత హార్డ్ హిట్టింగ్ కనెక్ట్ అయిందంటే నాకు, ఎంత ఫీల్ అయి ఉంటాడు అంటే అతనికి 3 సినిమాలు వచ్చినాయిలే. ఎగ్జాక్ట్లీ ఆ 3 సినిమాలు వచ్చి అందులో ఒకటి పెద్ద క్యారెక్టర్ కూడా, సామాజిక వర్గంలో కూడా చాలా పెద్ద క్యారెక్టర్ పిల్లలు. అలాంటివి వచ్చినప్పుడు మరి నిజంగా హానెస్ట్ గా అటెంప్ట్ చేసి హానెస్ట్ గా ఆఫీసులకు వెళ్ళి చేసే వాళ్ళకి ఎలా ఉంటది? ఎగ్జాక్ట్లీ ఆ మీమ్ చూసి నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అర్థం కాలే. ఒక్కటైతే నేను రియలైజ్ అయింది అయితే ఒకటే అన్న, సినిమా అనేది డెస్టినీ. ఎవరికి పేరు వస్తుందో ఎవరికి రాదో తెలియదు. కానీ నా మట్టికి ఇది వదిలేసి నేనైతే ఏడికి పోను. నాకు పేరు వచ్చినా నేను రాకున్నా నేను యాక్టింగ్ చేస్తా బరాబర్. అందులో కూడా నువ్వు పాజిటివ్ ఎతుకు. ఎంత మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు అనేది, చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు నిన్ను కలపాలనే కానీ నీ బ్యాడ్ లక్ నేను ఎత్తిపడవట్లేదు. లేదు అయ్యో నేను అదే చెప్తున్నా. యాక్చువల్లీ మీరు అన్నారు ఏమో దానికంటే బెటర్ రాసి పెట్టుందేమో నాకు, నేనే అంటున్నా అది. నేను అస్సలు ఒకరిని చూసి ఫీల్ గానే అన్నా. అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో పక్కన పెడితే కిస్మత్ అన్న, అదైతే 100%. ఎంత సంపాదించారు? పెద్ద ఏం సంపాదించలేదు. జనాల సెల్ఫీలు, అప్పుడప్పుడు క్లాప్స్, అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు సడన్ గా గుర్తుపట్టారే నువ్వు మంచి ఆర్టిస్ట్ అని ఏమైంది అన్నారు కదా, ఆ ఒకటైతే సంపాదించిన అన్నాను. అది 100%. అది చాలా నేను కాదు, ఎవరు చెప్పినా అది హానెస్ట్ తో చెప్పినట్టే నీకు. థ్యాంక్ యూ. నేను 100% చెప్తున్నా. అది ఎవరు చెప్పినా కూడా అది నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా నీకు చెప్పినట్టు. అదొకటి. నెక్స్ట్ వచ్చి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్. అంటే లవ్ అరేంజ్డ్ రెండుగా మిక్స్డ్ అది. అంటే Shaadi.comలో త్రూ పరిచయం అయినాం ఇద్దరము. ఆ తర్వాత మా ఇద్దరం ఒకరొకరు ఇష్టం పెంచుకొని అరే మనం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీస్కి చెప్పడము. మా వైఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తాగోతు రమేష్ అన్న ఆమెను చూసి వాడు నీ వెనకాల తిరిగి నిన్ను లవ్ చేసి పెళ్లి చేస్తున్నాడు కదా నిజం చెప్పు అంటాడు. ఎందుకంటే జనరల్లీ సాఫ్ట్వేర్ సినిమా అనేది కాంట్రాస్ట్ కదా, తెలిస్తేనే పెళ్లి చేసుకుంటారు. Shaadi.com అంటే నమ్మడు రమేష్ అన్న. ఆమెతో ఊకేస్తూ మజాకేస్తుండే సినిమా షూటింగ్ అప్పుడు అన్న. సో అట్లా మంచి సపోర్ట్ అమ్మాయి నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3.5 4 years అవుతుందన్న మా పెళ్ళయి. నాకు ఇంత ప్రెజర్ ఉందంటే ఇప్పుడు మా డాడీకైనా నన్ను నమ్మి వచ్చిన ఆ అమ్మాయికైనా ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మీ ఓడే ఏంది ఈ మధ్య కనిపిస్తలేడు అని అంటే అది తీసుకొని డిప్రెషన్లోకి వెళ్తే పెద్ద టార్చర్. అది కరెక్ట్. కానీ అమ్మాయి నాకు తెలిసి నువ్వు ఇలా మాటకి ఇలా హ్యాపీగా ఉన్నావు అంటే షీఈస్ వెరీ సపోర్టివ్. 100%. నా లైఫ్లో నాకు బాగా సపోర్టివ్ అంటే మా నాన్న, మా అమ్మ, మా పిన్నికి 2 కూతురు, చెల్లెళ్ళు, మా చెల్లె, మా బావలు, నా వైఫ్. ఇక ఇదొక మా బామ్మడిది. ఇక పెళ్ళైనాక వీళ్ళు వచ్చారు. కానీ వీళ్ళందరూ ఏ రోజు నా మీద డౌట్ పడలేదు. వీడికి ఏదో ఒక రోజు పేరు వస్తుంది, వీడు మంచి ఆర్టిస్ట్ అనే వాళ్ళు నన్ను నమ్మిరు. కానీ వాళ్ళు డౌట్ పడి ఉంటే నేను ఇంత హ్యాపీగా ఉండకపోయేటోని. అంటే కెరియర్ ఎట్లున్నా నేను హ్యాపీగా ఉండకపోయేటోని. ఎందుకంటే ఇంట్లో టార్చర్ ఉంటే బయట ఏం పోయి చేస్తామన్నా. అది నిజంగా అందులో యు ఆర్ ద మోర్ సక్సెస్ఫుల్. నీ అంత అదృష్టవంతులు లేడు. నేను దాని నుంచి నీ నోట్లో నుంచి అదొక దరిద్రం అనే మాట విన్నా నేను. ఏం కాదు, లైఫ్ ఈజ్ లైక్ దట్ మ్యాన్. ఎందుకంటే మా సిస్టర్స్ కూడా సపోజ్ ఎవరన్నా బై మిస్టేక్ ఎవరన్నా ఏమన్నా అనుకో, వాడిని ఎందుకంటున్నావు, వాడి లైఫ్లో వాడికి పోయిండు, మీకేంది మధ్యలో, మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నా అంటది. ఎవరన్నా రిలేటివ్స్ ఎవరన్నా ఒక మాట మాట్లాడినా కూడా అసలు పడనియరు. అది చాలు కదా. ఇంక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని హ్యాపీగా ఉంచాలనుకుంటే దాన్ని మించిన అదృష్టం ఉంటుంది. అవునన్నా. సో వీళ్ళందరి గురించి అన్నా ఇది రావాలి. విజయ్ దేవరకొండతో కనెక్షన్ ఎలా ఉంటుంది? చాలా మంచి కనెక్షన్ అన్న. అంటే మేబీ నేను విజయ్ని అడిగితే ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో, కానీ పాపం నేను అడగలేదు ఎప్పుడు. కానీ ఎప్పుడు కలిసినా అదే స్మైలు, అంతే హ్యాపీ. ఎందుకంటే అది ఇప్పటికి కూడా చెప్తా. లాస్ట్ ఇయర్ విజయ్తో ట్రైలర్ రిలీజ్ చేద్దామని అనుకున్నా నేను. సో విజయ్ని అడిగిన, అరే చేస్తారా తప్పకుండా అని అన్నాడు. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఆ తర్వాత ఇక అది జరగడం వల్ల, దీని అన్నిటి వల్ల నేను మళ్ళీ విజయ్ని అప్రోచ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు VD12 ఒక సినిమా చేస్తున్నాడు కదా మన జెర్సీ డైరెక్టర్తో. సో గౌతమ్ తిన్ననూరి తనతో చేస్తున్నప్పుడు కలిసిండు ఫస్ట్ టైం. సో అరే ఓడో అనుకున్నా నువ్వు చేస్తున్నావురా ఈ క్యారెక్టర్ అని అన్నాడు. అవును అని అంటే మాట్లాడు, ఎట్లున్నావురా, ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది లైఫ్? మంచిగా నడుస్తుంది విజయ్, అంతా బాగుందంటే. అవునరా అప్పుడు ఒక ట్రైలర్ పంపించిన ఏమైందిరా అని మనోడే అడిగిండు. అంటే లేదు విజయ్ అంటే, అరే మరి అడగొచ్చు కదరా కనీసం, నువ్వు ఒక పని చేయి, ఒకవేళ సినిమా ఫినిష్ అయిందంటే ఇప్పుడు నా టీంని పిలిచి సినిమా చూడమని చెప్తా, నా సైడ్ నుంచి నేను ఏమైనా చేస్తారా అని అన్నాడు.
చాలు కదా ఏమో అంతకంటే ఏం కావాలన్నా, అది కరెక్ట్. నాకు చాలా హ్యాపీ లేదు అనిపించింది. విజయ్లో నిజంగా వాళ్ళు డే 1 నుంచి పరిచయమైన మనుషులు ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎలా వస్తారో అని తెలుసు. డే 1 నుంచి ఉన్న వాళ్ళందరితో విజయ్ కానీ ఆనంద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఫాదర్ కానీ దే ఆర్ వెరీ పర్టికులర్గా. మీకు చెప్తే షాక్ అవుతారు, నేను ఈ డబ్ స్మాష్ వీడియోలు ఇవన్నీ చేస్తున్న వాటి త్రూయే పెళ్లి చూపులో సెలెక్ట్ అయినా కదా. సో అవి విజయ్ వాళ్ళ ఫాదర్ కూడా చూసిండు, వాళ్ళ ఫాదర్ కూడా చూపించిండు ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు అని చెప్పేసి. సినిమా అయిపోయిన తర్వాత దర్శక్ ఫుల్ ఫేమ్ వచ్చింది, విజయ్కి ఫుల్ ఫేమ్ వచ్చింది. నాకు గుర్తుంది, నన్ను పిలిచి నా మీద చెయ్యేసి, నువ్వు సూపర్ ఆర్టిస్ట్ రా, నిన్ను ఎవరు గుర్తిస్తలేడు ఇప్పుడు, ఒక టైం వస్తుంది నీకు, నా మాట నువ్వు చాలా మంచి ఆర్టిస్టు కానీరా, ఆర్టిస్ట్ కంటే డైరెక్టర్గా నీకు పేరు ఇస్తుందిరా, ఎందుకంటే నీ వీడియోలు చూసినా కదా, నీ కామిక్ సెన్స్ మంచిగా ఉన్నది, డెఫినెట్గా డైరెక్టర్గా ట్రై అయ్యారా నువ్వు అన్నాడు. అంటే నేను ఇదే మాట తరుణ్కి చెప్పి, ఈ అమ్మ తరుణ్ నాకు యాక్టర్గానే ఛాన్సులు వస్తలేవంటే ఈయన డైరెక్షన్ చేయమంటుండు సార్ అంటే, తరుణ్ ఏమోరా ఏమో అన్నారంటే ఏమన్నా ఉంటుండొచ్చు, ఏ టైంలో ఎప్పుడు ఏమన్నా చేయొచ్చు అని తరుణ్ అన్నాడు. పెళ్లి చూపుల జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎంత బ్యూటిఫుల్ జర్నీ అబ్బా, ఆ జర్నీ ఎందుకు ఆగింది? జర్నీ ఆగలేదన్నా, ఇప్పుడు కొన్ని ఇట్లా టైప్ కాస్ట్ చేసి పడేస్తారన్న చాలా వరకు, అది ఎవరి ప్రాబ్లమో నాకు తెలియదు. ఇప్పుడు సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా తమిళ సినిమా మనం తీసుకున్నాం అనుకో, ఆ తమిళ్లో వాడు ఒక క్యారెక్టర్ని తెలుగులో రీమేక్ చేస్తే వాన్ లెక్కనే లుక్స్ లోని తెలుగులో ఎతుకుతూ ఉంటారు చాలా మందిని చూసాను నేను. దానికి ఎందుకు మరి వాడినే తీసుకొచ్చి తెలుగులో డబ్బింగ్ చేయించవచ్చు కదా, వేరే యాక్టర్ని ఎక్స్ప్లోర్ ఎందుకు చేయరు? చాలా తక్కువ మంది చేస్తారు ఆ ఎక్స్ప్లోర్. సో అట్లనే పెళ్లి చూపులో నేను అనుకోవడము, దాంతో పేరు వచ్చిన విజయ్ తర్వాత దర్శక్ పేరు వచ్చింది, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బ్యాడ్ లక్ ఏం జరిగిందంటే, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లకే వెళ్ళడం స్టార్ట్ చేశారు నన్ను. వాడికి ఆ ఇంపార్టెన్స్ ఉండదు, మన్ను ఉండదు, మామ పార్టీ ఇట్లాంటి టైప్ డైలాగులు ఉంటాయి. అందులో కొద్ది గొప్ప నేను మంచి చేసిన క్యారెక్టర్లు సమ్మోహనం ఒకటి, గీత గోవిందం, అట్లా కొన్ని సినిమాలు చేసిన, అందులో కూడా బాగుంటది, ఫుల్ లెంగ్త్ ఉంటది. అట్లా తక్కువ మంది నమ్మి, లక్కీగా మీకు ప్రతిసారి కూడా మీకు విజయ్ దేవరకొండ పక్కనే వచ్చింది. రెండే సినిమాలు, పెళ్లి చూపులైనా గీత గోవిందమైనా. విజయ్ కెరీర్ కూడా ద బెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఒకటి పిల్లరు, ఇంకొకటి స్ట్రెంగ్థింగ్ చేసి. ఎగ్జాక్ట్లీ, ఆ రెండిట్లో కూడా మీరు ఉన్నారు. మరి వాళ్ళ తరఫు నుంచి అయినా వాళ్ళైనా మీకేం రికమెండ్ కానీ సపోర్ట్? అంటే నేను పర్సనల్గా వెళ్ళి ఎవరిని ఏం అడగా అన్న, నాకేందంటే మన వర్త్ తెలుసుకొని పిలవాలి కానీ మనం వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటారు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కానీ అబ్బా ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఇండస్ట్రీ, మీరు ఆర్టిస్ట్ కాబట్టి నాకు తెలిసి, నేను అందరు ఆర్టిస్టులకు చెప్తా, చాలా పెద్ద ఆర్టిస్టులకు చెప్తా, ఎందుకు అబ్బా ఈగో వెళ్ళి నేను చేస్తానని చెప్పి ఒక మాట అడిగితే ఏం పోతుంది? ఈగో ఏం లేదన్నా, నేను అసలు ఈగోనే ఉండదు నాకు. నేను ఎవరు రెడీ, నేను అంతెందుకన్నా, మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఉందా, ఆ సినిమా అప్పుడు కూడా నేను వాళ్ళకి ఆడిషన్ కావాలంటే పోయి ఇచ్చొచ్చిన. నాకు ఆడిషన్ చేయి బ్రో, చేస్తే సార్ అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాడు అంటే నేను ఐఎమ్ హ్యాపీ. ఆడిషన్ అంటే ఏం చేస్తారు బ్రో, నాకు అర్థం కాదు. చాలా వరకు ఏంటంటే నీకు వచ్చిండేలా చెప్పంటారు ఫస్ట్, అది ఒక రాంగ్ థింగ్ అన్న. నాకు పర్సనల్ గా నచ్చింది అది, ఎందుకంటే నాకు వచ్చింది చెప్పడం కోసం చెప్పంటే వీడు ఏం ప్రిపేర్ అవుతాడు, ఏ చిరంజీవి డైలాగో ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఇప్పుడు నన్ను అడిగితే నేను నా సినిమాకి అయితే అదే చేసిన, రామన్న ఎతికి అంటే అట్లా కొందరు చేసిన వాళ్ళే చూసిన కాబట్టి, స్క్రిప్ట్ ఇచ్చి ఇందులో నీ క్యారెక్టర్ ఇది, తరుణ్ అదే చేస్తాడు, ఈ క్యారెక్టర్ మొత్తం ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ అయితే నీకు ఆపోజిట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మేము డైలాగ్ చెప్తా ఉంటాము, ఈ క్యారెక్టర్ డైలాగ్స్ నువ్వు ప్రిపేర్ అయి నువ్వు ఎట్లా చెప్తావో చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ క్యారెక్టర్లో నీకు వాడు కనబడుతుందా లేదా తెలుస్తుంది కదన్నా. నువ్వు ర్యాండమ్గా నీకు వచ్చింది చెప్పంటే ఏమని చెప్తావన్నా? కరెక్ట్. సో అదొక రాంగ్ థింగ్. అది తరుణ్ భాస్కర్ ప్రతిదానికి క్యారెక్టర్ ఇచ్చే ఈ క్యారెక్టర్ మీది అనేది చెప్తాడండి. చాలా మంది చేస్తారు అట్లా. నాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ అప్పుడు కూడా నాకు స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు, అట్లా చాలా మంది చేస్తారు. అది చాలా మంచి ప్రాసెస్ అన్న. ఎగ్జాక్ట్లీ, అంటే అతను ఏదో క్యారెక్టర్ లోకి ఎవరు అతను తెలియకుండా వెళ్తాడు, ఈ పాయింట్ ఓహో ఎప్పుడు నేను ఇది చేయాలా అని చెప్పి దాన్ని చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు అందులో నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది, నీకు అవుట్పుట్ నచ్చితే వాడు ఆర్టిస్ట్, లేదంటే నో రిజెక్ట్. అట్లా బాగుంటది అంతే. ఇప్పుడు పెళ్లి చూపుల క్యారెక్టర్ కి సపోజ్ అట్లా అడగకుండా తరుణ్ నన్ను పోయి అడిగితే, నేను జాన్సెడ్ లో రాజన్న చెప్పినట్టు సీరియస్ డైలాగ్ చెప్పుంటే నన్ను ఎందుకు తీసుకుంటాడు? విష్ణు కరెక్ట్, విష్ణుకు ఒక హ్యూమర్ ఉంటది, అది మేజర్ మిస్టేక్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇదే ప్రాబ్లం అన్న, ఇది అంత తప్ప నాకు ఈగో అయితే అసలు 100% లేదు. అడగలేను. నా ఉద్దేశం కూడా అడగంది అమ్మాయిన పెట్టదని ఒక సామెత ఉంది. దాన్ని ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే,
అరే పాపం అబ్బాయి లాస్ట్ నన్ను ఒకసారి అడిగాడయ్యా, అబ్బాయిని పిలిపియండి అని అడుగుతారు. నా కళ్ళ ముందు నేను చూసా. నేను కొన్ని సినిమాలకు నేను ఏదో కొంచెం పని చేసినప్పుడు ఆ డైరెక్టర్స్తో నాకున్న చనువుతోని అతను ఎందుకు పెట్టుకున్నాను అడిగేవాడిని నేను. అతను అన్న పలానా టైంలో నాకు అడిగాడు, పలానా టైంలో హెల్ప్ చేశాడు, ఆ అబ్బాయి మంచి ఆర్టిస్ట్ అన్న, నా పలానా సినిమాలో ఎక్కడో చూసినప్పుడు ఆయన మీరు సినిమా చేస్తున్నారు కదా నన్ను పిలవండి అని అడుగుతాడు. ఇవన్నీ చెప్తారు రిఫరెన్స్లు. అది మీకేమైనా హెల్ప్ అవుద్దామని అన్నా నేను. అవును, అయితే ఏమో అన్న హెల్ప్ అయ్యి ఉండేదేమో, కానీ నేను ఎప్పుడు అంటే ఆల్రెడీ నోటబుల్ క్యారెక్టర్సే చేసిన కదా, చేసినాక కూడా ఎందుకు రావట్లేదు అనేది ఒక దాంట్లో ఉంటుండే డైలాగ్. అసలు వీటి మీద ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నావా? వేసుకున్నా నాకు ఎందుకు అడగబుద్ధి కదన్న, అది నాకు ఫస్ట్ నుంచి నాకు అది దేనికైనా ఈవెన్ నాకు ఏదైనా అవసరం ఉన్నా మా నాన్న ఏంద్ర నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే తప్ప అడగకపోతుండే నాకు ఇది అవసరం ఉంది. సిద్దిపేటలకి ఇది ఏమైనా ప్రాబ్లం ఏమో, ఇది సిద్దిపేట ప్రాబ్లం ఏమో అన్న అట్లా. సో దానివల్ల నేను ఇంకా క్యారెక్టర్స్ కోసం ఎవరిని అడగకపోతుండే. నేను అడిగిందల్లా తరుణ్ నేను చేస్తా తరుణ్, ఎందుకంటే తరుణ్ కి నాకు ర్యాప్ ఉంది, ఫ్రెండ్లీ ర్యాప్ ఉంది, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి తరుణ్ అడగగలిగిన. మిగతా వాళ్ళు అంటే వాళ్ళది లెవెల్ వేరే, ఆ కాంటాక్ట్లు తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, అందుకని చెప్పేసి అడగకపోతుండే. అభయ్ అనే పేరు మంచి పేరు అప్ప. అసలు భయం లేకుండా ధైర్యంగా అలా తిరుగుతా ఉందామని అలా తిరుగుతున్నాం అయితే. అదే అన్న, అది ఆ పేరు కూడా నా ఒరిజినల్ పేరు కదా, నా ఒరిజినల్ పేరు నవీన్. అభయ్ అని నేనే పెట్టుకున్నా, ఈ కన్ఫ్యూజన్ వద్దని ఇంకా అభయ్ నవీన్ అని ఫిక్స్ చేసిన నా పేరు. అదే అభయ్ నవీన్ అని పెట్టేసుకున్నా, ఎందుకంటే జనాలంతా ఈ నవీన్ ఎవడు నవీన్ గా తెలుసు. అవునవునన్న చూపులు ఉన్న వాళ్ళందరూ నవీన్ అంటే అప్పుడు ఆ ఫస్ట్ సినిమా నుంచి నాకు అందరు తెలుసు కాబట్టి మీ ప్రొడ్యూసర్ కూడా బాగా తెలుసు నాకు, అందుకని ఓకే నేను అభయ్ అనగానే మళ్ళీ ఒకసారి తలబాయికి అయితే ఆలోచిస్తాను అభయ్ అంటే ఎవరు అని. మళ్ళీ అది నాకు ఉంటది, అట్లానే అందరికి ఉంటదేమో మేబీ. 100% ఉంటుంది. సరే నవీన్, అసలుకి పోనీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చావు, అసలు సడన్ గా ఎంత కష్టం అబ్బా డైరెక్టర్ అవ్వటం, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది. ఎందుకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అవ్వాలనే కోరిక? అంటే ఒక్క థింగ్, మా నాన్న నన్ను గట్టిగా నమ్మి నేను సినిమాలకు వచ్చి సినిమాలు చేస్తున్నప్పుడు కూడా చాలామంది ఎందుకు వీడు అనవసరంగా ఎటుపోయిండు ఇదే లూప్లో ఉంటుండే చాలామంది. బట్ స్టిల్ ఆయన నన్ను నమ్మిండు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. డాడీ వాళ్ళ స్కూల్లో టీచర్స్ ఎందుకు సార్ మీరు ఇంత అదయ్యుండి ఆయనని సినిమాలకు పంపించారు అని చెప్పేసి అంటే, మా నాన్న పాపం కొంచెం ఈ అమ్మాయి ఇంకా వీడికి ఎందుకు సరైన అది రావట్లేదు అన్న దాంట్లో డాడీ ఫీల్ అవుతా ఉంటే, పక్కన ఒకసారి మీరు స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ చేసి అది ఎవరినో రిపోర్టర్ని పిలిపించుకొని మెదక్ డిస్ట్రిక్ట్ పేపర్లలో చిన్నది వస్తే అది కట్ చేసుకొని పేపర్ల పర్సులలో పెట్టుకుంటారు, వాడిని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు వాడి స్టేజ్. సో మీరు ఆ స్టేజ్లో ఉన్న వాడిని ఎందుకని చెప్పి మీరు ఈయనకెందుకు చెప్తున్నారు భయ్ అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా మందికి ఉంటుంది అది. చిన్న చిన్న ఆర్టికల్ మీ గురించి రాసే పెట్టుకుంటారు, ఆయన పిలిచి చేస్తారు ఇంటర్వ్యూలు. వాడికి స్టేజ్ వస్తుంది, ఎవరికైనా ఒక టైం వస్తుంది, అందరికి ఒకటేసారి రాదు. వాడికి టాలెంట్ ఉంది, వస్తుంది, ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో నేను అనుకున్నా ఇంత నమ్ముతున్నాడు ఈయన, అవును కరెక్టే, కానీ నాకు స్టిల్ ఇంకా అది రాలేదు కదా, నేను ఏదో ఒకటి చేయాలి, ఈయన కరెక్ట్, ఈయన నన్ను నమ్మింది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నన్ను వీళ్ళు నమ్మి వాళ్ళు నమ్మి, అంటే నేను చాలా హోప్స్ పెట్టుకుంది జార్జ్ రెడ్డికి, ఆ తర్వాత పిట్టకథలు నెట్ఫ్లిక్స్, రెండిటికి నాకు చాలా మంచి పేరు వచ్చింది. పెద్ద పెద్ద క్రిటిక్స్ రాసిర్రు ఆర్టికల్స్. ఎవడ్రా వీడు, ఒక అన్న అయితే కింద ఎవడ్రా నువ్వు ఇన్ని రోజులు ఏడున్నావు అని పెట్టిండు. పెడితే నాకు షఫీ అన్న ఫోన్ చేసిండు. నాకు అర్థం కాదు ఎవడ్రా వాడు ఆ మెసేజ్ పెట్టిందంటే, ఏమో అన్న ఫేస్బుక్ ఫ్రెండ్ అంటే, నువ్వు ఇన్ని రోజులు ఏడవలేదురా, ఈయనే ఉన్నావు కానీ వాడు గుర్తించలే నేను. ఇట్లా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, అదే ప్రాబ్లం మన దగ్గర. సడన్గా ఒకసారి మంచి సినిమా చేయగానే అబ్బా ఏం భలే ఆర్టిస్ట్ అంటారు అని ముందేవాడు గుర్తించాడు, ఎవడోడు ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి, లక్కీలీ నీకు ఇది వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు గుర్తిస్తున్నారా అని అన్నాడు. కరెక్ట్ అన్నాక పోనీలే ఇప్పుడైనా నాకు పేరు వచ్చింది అనుకున్నా. బట్ దాంతో కూడా ముందుకు వెళ్ళలే నేను. నా బ్యాడ్ లక్ ఏందో నాకు తెలియదు. ఏం లేదు, బ్యాడ్ లక్ లేదు, ఒక మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయినప్పుడు ఎక్కడొకక్కడ నీకంటూ ఒక రోజు రాసి పెట్టి ఉంటది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. హైలైట్ జోక్స్ ఏంటంటే, బ్రో ఏం చేసినావు బ్రో బిట్టకథల్లా మాట్లాడతాడు, బ్రో హీరోయిన్ నెంబర్ ఒకసారి ఇస్తారా మా సినిమాలో క్యారెక్టర్ అడుగుతున్నాం. నేనేంది రా మేనేజర్ నా రా సినిమాకి. ఇట్లా నాకు చాలా వచ్చినాయి కాదు, నాకు నవ్వాలైన అర్థం కాదు. నేను నవ్వుకునేటది ఇట్లున్నారేంద్రా మీరు అని అసలు అర్థం కాదు. అంటే అమ్మాయి కొత్త అమ్మాయిని పట్టుకోలేరు, ఎక్కడో తెలీదు, మీ దగ్గర చేసింది, మీరైతే ఫ్రెండ్ కాబట్టి సరే అడిగితే కూడా ఏమనుకోలే అనుకోని అట్లా కూడా రాలేదు. కాకపోతే ఆ పేరు ఉందన్న చాలా మంది. అంత ఈజీగా నేనేమి ఓ సూపర్ తోపని నేను చెప్పను.
100% మీరు నా ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ చూసుకుంటే కూడా దెర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్, మీరు ఎంత మంచి ఆర్టిస్టో నాకు తెలుసు. థ్యాంక్ యూ 100% ఆ పెట్టకథలు కానీ, ఆ పెట్టకథలు ఎంత బాగుంటది, ఆ విష్ణు క్యారెక్టర్ కానీ, థ్యాంక్ యూ అన్ని కూడా జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.